తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మా. సంతోషం అండి మీతో మాట్లాడదాం. 2026 ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వీడియో అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఏం జరగబోతోంది, ఎలా ఉంటుంది, వాస్తవానికి మనకి వర్తించదు, ఒప్పుకుంటాం. కానీ 2026 నెంబర్ మారుతోంది. కొంతమంది చాలా ఎక్కువగా నమ్ముతారు. ఇప్పుడున్నటువంటి రాసుల వారు కావచ్చు, గ్రహాల ఈ పరిస్థితులు స్థితిగతుల దృష్ట్యా 26 అసలు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే 25లో చాలా ఘోరాలు చూసాము, రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. మరి 2026 ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఎవరికి మంచి, ఎవరికి చెడు? అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సిట్ ఆస్ట్రాలజీ అంటే గోచార ఫలితాల్లో ఇది ఒక రకంగా వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటాం మనం. అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఈ 26 మిన్నట్టుగా 1 జనవరి టు 31 డిసెంబర్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ గ్రహణాలు కదలికలు చెప్పుకోవాలి. బట్ ఇక్కడ మీరు అన్నట్టుగా వేరే దేశం వాళ్ళు ఓన్లీ 1 ఇయర్ ఎలా ఉంటుంది కొంతమంది అడుగుతారు. కాబట్టి మనకంటే ఉగాది టు ఉగాది మీరు చెప్పేదారు. అది వాళ్ళ కోసం మనం చెప్పాలి కదా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ జనవరి వచ్చేసింది, డిసెంబర్ తెలుసుకోవాలి అన్ని విషయాలు ఎలా ఉంటుంది అనేటువంటి ఆతృత ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు ఆ ఉగాదిలో అడిగినా ఎప్పుడు అడిగినా ఒకటే పొజిషన్ మాకు. అంటే ఏ గ్రహాలు మారుతున్నాయి, మేజర్ గ్రహాలు ఏం మారుతున్నాయి. సో మేజర్ గ్రహాల్లో సాటర్న్ ఈజ్ నాట్ మూవింగ్ ఎనీవేర్, అయితే మారాడు ఇప్పుడు ఎక్కడ. మారేదల్లా మనకి జూపిటర్, సేమ్ టైం రాహు కేతువు కూడా కొంతవరకు మారే అవకాశం ఉంటుంది. ఇంకా మనకి మిగతా గ్రహాల్లో పెద్ద ఎవ్రీ మంత్ మారుతారు, వాళ్ళు 40 డేస్కి మారుతారు. కాబట్టి దాని గురించి మనం ఉగాది పంచాలు చెప్పుకుంటాం. ఈ 3 గ్రహాలని బట్టి మనకి ఎలా ఉంటుంది గురుగారు, అసలు ఏంటి? శని మారడు అంటున్నారు, గురుడు మారుతాడంటున్నారు, రాహుకేతులు కొంత మార్పు అంటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, అప్రయోజనం ఉందా? ముందుగా మనం ఏ రాష్ట్రం వారికి బాగుంది అనే విషయం కన్నా నేను అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురంతో మొదలు పెడతాను. బాగలేని రాశుల గురించి వెళుతూ అంటే కుంభరాశి వారికి శత్రువులు పెడితే ఎక్కువ. ఇక్కడ ముఖ్యంగా కుంభరాశి రాజకీయ నాయకులు ఉంటే మాత్రం మీ పదవులు కాపాడుకోండి. అది ఈవెన్ మీరు రేవంత్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే పిఎం మోడీ గారు కానివ్వండి, ఎవరైనా సరే మీ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ వాళ్ళ రాష్ట్రంలో లేవనుకోండి, చెప్తున్నాను. ఈ కుంభరాశి వారికి జాగ్రత్తగా లేకపోతే అంటే దూకుడు ఎక్కువగా ఉంటుంది, నోరు కంట్రోల్ ఉండదు, ఆవేశం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన లేకపోవడం, అంతా నేనే అనుకోవడం, అంతా నేనే, నా వల్ల తప్ప ఇంక కేసు ఎవరి వల్ల సాల్వ్ కాదు. అలాగే మరి కొంతమంది న్యాయాధికారులు, కొంతమంది న్యాయమూర్తులు, కొంతమంది ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీ దేవుడిని అడుక్కోండి అంటారు కదా. ఆ దేవుడిని అడుక్కొని దేవుడి వల్లనే మీరు కిందికి కూడా దిగిదారిపోయే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త. న్యాయమూర్తులు కూడా తప్పదైతే మీ దేవుడిని అడుక్కోండి, మీ దేవుడిని మీరు ప్రార్థన చేసుకున్నట్టుగా అంటే మాత్రం ఇప్పుడు ఊరుకునేటువంటి అవకాశం లేదు. మీ పదవిని దేవుడే కిందికి దిగదోసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అటువంటి తత్వం కూడా న్యాయమూర్తులకు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అంటే నేనే గొప్ప అన్నటువంటి భావన ఉండకూడదు. ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే జాగ్రత్తగా ఉంటే అనుకూలంగా ఉంటుందనే విషయం. ఈ 3 రాష్ట్రాలకు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రమాదం.